ఈ సినిమా కథ గురించి చూస్తే సినిమా మొదట్లో ఇంద్రన్స్ కేరళ నుంచి తన కూతుర్ని తీసుకుని చెన్నైకి వస్తాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే తన కూతురికి ఒక పెద్ద ఆపరేషన్ చేయించాలి. దానికోసం వచ్చాడు. దానికోసం డబ్బులేం తీసుకురాలేదు. డబ్బులకు బదులుగా ఒక 60 భాగాల నగలు తీసుకొచ్చాడు. ఆ నగలమ్మి ఈ ఆపరేషన్ చేయించాలి. ఇప్పుడు చెన్నైలో దిగుతాడు. దిగగానే ఇద్దరు దొంగ పిల్లలు ఆ నగలు కొట్టేసి పారిపోతారు. వీళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు ఆ దొంగల్ని పట్టుకుని నగల్ని వెనక్కి తీసుకుంటారు. నగలు దొరికాయి కదా అని వెంటనే ఈయన చేతికి ఇవ్వలేరు కదా. దానికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. అది రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పెట్టి కోర్టు ద్వారానే తీసుకోవాలి. దానికోసం ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక పోలీసు, మాకు తెలిసిన ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఆయన్ని వెళ్ళి కలవండి అని ఆర్జే బాలాజీని పరిచయం చేస్తారు. ఆర్జే బాలాజీ ఆ కోర్టునే తన కంట్రోల్లో పెట్టుకున్న ఒక లాయర్. అక్కడున్న జడ్జిని కూడా సెట్ చేసి పెట్టుకుంటాడు. ఆయన చెప్పిందే అక్కడ చట్టం అవుతుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని ఆయన దగ్గరకు వచ్చే క్లయింట్లందరినీ దోచేయాలని చూస్తాడు. అసలు ఏ పని చేసి పెట్టాడు. ఈ ఇంద్రన్స్ కూడా ఈ నగలు వెనక్కి తీసుకోవడానికి వెళ్ళి 4 నెలలుగా తిరుగుతూనే ఉన్నా ఏ పని జరగట్లేదు. చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది. ఒక దశలో ఆర్జే బాలాజీ ఇతన్ని మోసం చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు వేరే దారి లేక ఈ అమ్మాయికి వెంటనే ఆపరేషన్ చేయించాలనే పరిస్థితిలో కోర్టు పరిసరాల్లో ఉన్న కరుప్పుస్వామి దగ్గరికి వెళ్ళి తన కోరికను చెప్తాడు. స్వామి, నువ్వే కాపాడాలి అని. ఇప్పుడు కరుప్పుస్వామి ఎంట్రీ ఇస్తాడు. మరి కరుప్పుస్వామి ఎవరంటే సూర్యనే వస్తాడు. ఆయన కోర్టులో లాయర్గా వచ్చి వాదిస్తాడు. ఈ ఆర్జే బాలాజీకి వ్యతిరేకంగా దిగుతాడు. ఈ ఇద్దరికి మధ్య గొడవ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో 2 ఆసక్తికరమైన విషయాలను తీసుకున్నారు. ఒకటి, ఈ సినిమా ఒక కోర్ట్ రూమ్ డ్రామాగా ఉండటం. ఇంకొకటి, ఇదొక దైవ సంబంధిత సినిమా కూడా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సినిమా మొదట్లో ఆ ఇంద్రన్స్ కథ చాలా ఆసక్తికరంగా ఉంది. కోర్ట్ సీన్స్ కూడా ఓ మోస్తరుగా బాగానే ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు వస్తాడు. దేవుడు వచ్చాక ఈ కోర్టు రూమ్ డ్రామా, దేవుడు కలిసి కథ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఓ మోస్తరుగా ఓకే అన్నట్టు సాగింది. అందులో కూడా ఫస్ట్ హాఫ్లో ఆర్జే బాలాజీ సూర్యాని చూసి, నువ్వు దేవుడివై ఏదైనా చేయడం పెద్ద విషయం కాదు, మనిషివై ఇక్కడ సర్వైవ్ అవ్వడమే కష్టం, నువ్వు కూడా మనిషిలా ఉండి నాతో ఢీ కొట్టి చూడు అని చెప్పడం మంచి విషయంగా అనిపించింది. ఆ తర్వాత చూస్తే సెకండ్ హాఫ్లో కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నట్లుగా, ఒకే దేశం ఒకే కోర్టు, ఒకే జడ్జి ఒకే లాయర్ అన్నట్లు ఒకే కోర్టునే చూపిస్తూ ఉన్నారు. వేరే కేసులకి వెళ్ళలేదు. ఫస్ట్ హాఫ్లో కూడా ఒకే కేసుతో అయిపోయింది. సెకండ్ హాఫ్లో వచ్చిన కేసులన్నీ కూడా అస్సలు ఆసక్తికరంగా లేవు. మొదట ఒక మనిషికి మధ్య పోరులో ఎవరు గెలిచారు అనేది ఆసక్తికరమైన విషయంగా ఉంది. దేవుడు మనిషిని గెలవడంలో ఏముంది ఆసక్తి? సెకండ్ హాఫ్లో సూర్య దేవుడిగానే వస్తాడు. ఆయనకు తెలిసిన ట్రిక్స్ అన్నీ చేసి విలన్ను గెలిచినట్లు చూపించారు. అది మాత్రమే కాదు, కథ ఎటెళ్తునో అర్థం కావట్లేదు.